ఇరాన్ డ్రోన్స్తో అటాక్ చేసింది. ఎందుకంటే ఇరాన్కి సంబంధించినటువంటి ప్రదేశాలలో కొన్ని అంటే ఒకటి వాళ్ళ కమాండర్ని సిరియాలో లేపేసింది, వాళ్ళకి సంబంధించినటువంటి స్థావరాల మీద దాడులు జరిగినాయి అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ప్రత్యక్ష అటాక్ అయితే ఇరాన్ చెప్పలేదు, ఇజ్రాయెల్ చెప్పలేదు, కానీ ఇంటర్నల్గా సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద అట్లాంటి దాడికి పాల్పడింది. ఫార్మర్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతాలీ బెన్నెట్ has dropped a bombshell claiming Iran was attacked by Israel in 2022 after Tehran allegedly tried to hit Israel with drones. The claim was made by Bennett in an OPED in Wall Street Journal. Tehran, however, has said not responded to the claim and this comes at a time when tensions are already high between Israel and Iran over Gaza war అండ్ ద రీసెంట్ కిల్లింగ్ ఆఫ్ ఎన్ ఐఆర్జీసీ కమాండర్ ఇన్ సిరియా. ఈ బెన్నెట్ అనేటువంటి వాడు అక్కడ కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ ప్రైమ్ మినిస్టర్. వీడి హయాంలోనే పాలస్తీనియన్లను తీసుకొచ్చి ఇజ్రాయెల్లోకి చేర్చారు. దాని పర్యవసానమే మొన్న 1400 మంది టోటల్గా ప్రాణాలు కోల్పోయేటువంటి ఘాతుకానికి పాల్పడటం. ఇతనికి దేశభక్తి కంటే కూడా మనకిక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి టైప్ అనమాట. పాకిస్తాన్ అభిమానిస్తారు, కాశ్మీర్లో ఆర్టికల్ 370, 35 ఉండాలంటారు. ఇక్కడ సిపిఎం కాంగ్రెస్ టైప్ మెంటాలిటీ ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ టైంలో ఎప్పుడో 2022లో జరిగినటువంటి సంఘటనల గురించి మాట్లాడి అది నిజమో కాదో చెప్పబెట్టకుండా సాగినటువంటి వ్యవహారం.